ఎంత అందమైన అమ్మాయి అయినా కొన్నాళ్ళు టైం స్పెండ్ చేస్తే బోర్ కొట్టేస్తుంది. అలాగే ఎంత పెద్ద మగధీరుడైనా కొన్నాళ్ళు టైం స్పెండ్ చేస్తే వాడు ఎంత ఏదో తెలుస్తుంది. అనుకూలంగా ఉన్నంత కాలం అందరికి అయిన వాళ్ళమే. ఇలా వాస్తవాలు మాట్లాడితేనే పరాయోళ్ళం పగవాళ్ళం అయిపోతుంది. అయినా మనం మంచోళ్ళం అనిపించుకోవాలంటే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. అబద్ధాలు చెప్తే చాలు. మోసం చేస్తున్నారని తెలిసినా మోసపోవాలి. ద్రోహం చేసిన వారిని నవ్వుతూ పలకరించాలి. ఇవన్నీ తెలిసినా ఎందుకు అని అడగకూడదు. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళని చేసేస్తారు, అవసరం తీరాక చెడ్డోళ్ళని చేసేస్తారు. అవసరం, అవకాశం, అవమానం లైఫ్ ని మస్తు నేర్పిసేమా. అందుకే అయితే బలం ఉండాలి లేదా ధనం ఉండాలి, రెండు లేకపోతే అన్ని మూసుకొని గమ్మున ఉండాలి. మా బాగానే ఎక్స్ట్రా చేస్తుంది అనుకుంటున్నారు కదా, తప్పట్లేదు మా. అందరికి నచ్చాలని లేదు కదా. కొన్నిసార్లు ఎవరికి నచ్చకపోవడం కూడా మంచిదే. అయినా కథలను వాటికి కథలు చెప్పినా, మారని మనుషులకు నీతులు చెప్పినా ఒకటే మా. నన్ను 10 మంది తిట్టుకున్నా పర్లేదు, కానీ నా వల్ల ఒక్కరు హ్యాపీ అయినా చాలు మా. చలో.